ఇద్దరి దగ్గరికి అయితే నేనైతే వెళ్తున్నాను. మెహందీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. నేను మీ తెలుగు అమ్మాయి. ఈ బ్లాగ్ ఎప్పుడుదంటే ఒక 1 మంత్ బ్యాక్ది. సో నేను ఎడిటింగ్ చేయడం ఖాళీ లేక నేనైతే చేయలేదు. ఇప్పుడైతే ఎడిటింగ్ చేశాను. ఏంటి అంటే మా చెల్లి పెళ్ళిది అనమాట. నా సబ్స్క్రైబర్స్ అంటే నా వీడియోస్ ఫాలో అయిన వాళ్ళకైతే వీళ్ళకి తెలుస్తుంది. ఈ వీడియోని అయితే నేను 2 పార్ట్ల కింద పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే వీడియోలు ఎంత అయిపోతుంది కాబట్టి. నేను ఎలా రెడీ అయిపోయాను, పెళ్ళి ఎలా జరిగింది, పెళ్ళి ఎక్కడ జరిగింది, ఏంటి అనేది ఫుల్ వీడియోలో మీకు క్లారిటీ అనేది ఇస్తాను. పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళేటప్పుడు వేసుకున్న అవుట్ఫిట్ ఇది. ఈ లింక్స్ అయితే ఎవరు అడగొద్దు, ఎందుకంటే ఈ డ్రెస్ నేను బయట తీసుకున్నాను, ఆన్లైన్ కాదండి ఆఫ్లైనే. చెల్లి పెళ్ళి అంటున్నావు, అంత సింపుల్గా పెట్టుకున్నావు ఏంటి మెహందీ అని అనుకోవచ్చు. కానీ అక్కడ నాకు పెట్టేవాళ్ళు ఎవరు అంటే అందరికీ నేను పెట్టడంతో సో ఎవరు నాకు పెట్టేవాళ్ళు అయితే కనిపించలేదు. అందుకే సింపుల్గా అలా పెట్టుకున్నాను. ఇప్పుడైతే పెళ్లి కూతురు దగ్గరికి అయితే వెళ్ళిపోతాను రండి. ఫస్ట్ అయితే రాట్లో అంటే పందిరి రాట్ అయితే వేశాను. సెకండ్ వచ్చేసి నేను వెళ్ళేటప్పటికే పసుపు దంచడం అయితే పూర్తయిపోయింది. అంత లేట్ అయిపోయింది నేను వెళ్ళేటప్పటికే. నేను మా సిస్టరు అయితే పుసులో పోటేసాము. దాని తర్వాత 2 అక్కలు నేను అయితే ఇంకా తాంబూలం ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటారు కదా, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తాంబూలం ఇవ్వడానికి అయితే రెడీ చేసాము. టంటడా పెళ్లి కూతురు ఇదే నా చెల్లి. మరి రూపాయి అప్పులు. ఈమె మా అమ్మ, ఈమె మా సిస్టర్, ఇంకా ఫ్యామిలీ మొత్తం ఉన్నారు. తర్వాత చూపిస్తాను. హాయ్ చెప్పి అంటే హాయ్ చెప్పి తునవుతుంది. ఇంకా పతానం అయితే అందరూ వచ్చేసారు పతానానికి. పతానంలో ఫస్ట్ పార్ట్ 2లో మళ్ళీ కలుపుతాం. బాయ్, సబ్స్క్రైబ్.